పరిగి నియోజకవర్గంలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల సమయంలో ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కిందని ఆరోపించారు. అంబేద్కర్ అభయహస్తం పేరుతో 12 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని అమలు చేయలేదని విమర్శించారు. అసైన్డ్ భూములకు పూర్తి హక్కులతో పట్టాలిప్పిస్తామని చెప్పి ప్రస్తుతం పరిగి ప్రాంతంలో అదే అసైన్డ్ భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటున్నారని ఆరోపించారు. 10 లక్షలు ఇస్తున్నాడు, నేను రాంగనే ఎంత ఇస్తా అన్నాడు? 12 లక్షల రూపాయలు ఇస్తా, దళిత బంధు వేస్ట్, అంబేద్కర్ అభయహస్తం ఇస్తా అన్నాడు. పరిగిలో ఒక్కలకన్నా 12 పైసలు వచ్చినాయి. ఎవరికన్నా 12 పైసలు. ఇంకొక మాట చెప్పిండు ఎస్సీ ఎస్టీలకు, మీ అసైన్డ్ భూములు అన్ని ఉన్నాయి కదా, వాటికి పట్టాలు ఇస్తా, అమ్ముకోన్రి, మంచిగా పిల్లలకి ఇచ్చుకోన్రి అని చెప్పిండు. ఇచ్చిండా ఒక్కలకన్నా? ఇప్పుడు భూములు గుంజుకుంటుండా లేదా? ఇప్పుడు పరిగిలో భూములు గుంజుకుంటుండా లేదా? పారిశ్రామిక పార్కు పేరు మీద, రోడ్ల పేరు మీద ఇలా అసైన్డ్ భూములు గుంజుకుంటూ ఇచ్చిన మాటను తుంగలో దొక్కి పక్కనే చేవెళ్లలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అని పెట్టిండ్రు. ఏం చెప్పినలా ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ లా? పెద్ద పెద్ద మాటలు చెప్పినారు. దళితులకు గిరిజనులకు ప్రత్యేకమైన అభివృద్ధి కోసం పనిచేస్తాం. 10 లక్షలు కాదు దళిత బంధు 12 లక్షలు ఇస్తాం. ఇందిరమ్మ ఇల్లు కట్టుకుంటే మిగతా వాళ్ళకి 5 లక్షలు, ఎస్సీ ఎస్టీలకు 6 లక్షల రూపాయలు ఇస్తా అన్నాడు. ఒక్క దళితుడికైనా ఒక్క గిరిజనుడికైనా 6 లక్షల రూపాయలు ఇచ్చిండ్రా? ఇయ్యాల ఇందిరమ్మ ఇంటి కోసం 6 లక్షలు ఇస్తున్నారా? ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన హామీని అట్లా తుంగలో దొక్కినారు. అట్లాగే అసైన్డ్ భూములకు పట్టా ఇస్తాం, 100 రోజుల్లోనే ఇస్తామని చెప్పి మాట ఇచ్చినారు. ఇవన్నీ మాత్రమే కాదు, ఇంకొక ముఖ్యమైన మాట చెప్పిన, ఎస్సీలకు 18%, ఎస్టీలకు 12%, 30% ప్రభుత్వ కాంట్రాక్టులలో, మీకు ప్రభుత్వ కాంట్రాక్టులలో కూడా 30% ఎస్సీ ఎస్టీలకు, బీసీలకు 42% ప్రభుత్వ కాంట్రాక్టులలో మీకే వర్కులు ఇస్తా, మీకే కాంట్రాక్టులు ఇస్తా అన్నాడు. 72% ఇస్తా అన్నాడు.